1 కప్ మైదా, 1/3 కప్ చక్కెర, 1/2 కప్ ఆఫ్ ఆయిల్, 3 eggs, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్. మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ జార్లో ఆ చక్కెరని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ముందుగా చూసారా ఎంత మెత్తగా వచ్చిందో, ఇలా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చూసారా ఇప్పుడు ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు మనం ముందుగా చూపించుకున్న గుడ్డుని పగలగొట్టి పౌడర్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఆ గుడ్డుని వేసుకోవాలి. ఆయిల్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఒక స్పూన్ పాలు కూడా వేసి మొత్తం అన్నిటిని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత క్రీమ్గా ఉందో ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న మైదాని దాంట్లో వేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆ క్రీమీ టెక్స్చర్ని కూడా ఈ మైదాలో వేసి బాగా కలుపుకోవాలి. స్పూన్తో కానీ బీటర్తో కానీ మంచిగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా ఒక 5 minutes కలుపుకున్న తర్వాత చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో. చూసారా ఇలాంటి లోతుగా ఉండే బౌల్ ఏదైనా తీసి ముందుగానే ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదాని చల్లుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆ కేక్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. కేక్ ట్రే ఉంటే కేక్ ట్రేలోనే వేసుకోవచ్చు. నాకు ఎందుకో కేక్ ట్రే కంటే దీంట్లోనే బాగా వస్తుంది. మనం ఇప్పుడు ఈ బౌల్లో ముందుగా రెడీ చేసుకున్న ఆ కేక్ మిశ్రమాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా కొంచెం కానీ గ్యాప్ లేకుండా మంచిగా మనం ఇలా కదిలించుకుంటే అది బాగా పడుతుంది ఆ బౌల్కి. దానికంటే పెద్దగా ఉండే పాత్రను తీసుకొని కొంచెం శాండ్ కానీ కొంచెం సాల్ట్ కానీ వేసి గ్యాస్ ఆన్ చేసి పెట్టి మనం ముందుగానే రెడీ చేసుకున్న ఆ కేక్ బౌల్ని ఆ లోపల పెట్టుకోవాలి. ఆ పెద్ద పాత్ర లోపల పెట్టుకోవాలి. తర్వాత లోపల ఉన్న ఆవిరి అనేది బయటకు రాకుండా మనం ఒక మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక 30 minutes తర్వాత చూసాక చాక్ కానీ లేదంటే స్పూన్ కానీ పెట్టి చెక్ చేసుకుంటే దానికి ఏమీ అతుక్కున్నట్టుగా అయితే కేక్ మొత్తం అయిపోయినట్టుగా. అప్పుడు తీసి చూస్తే కేక్ రెడీ. చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఓవెన్, బీటర్, బటర్ ఏమీ లేకుండా కూడా 30 minutesలో గ్యాస్ పైన మనం కేక్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ చాలా స్మూత్గా వచ్చింది. కట్ చేశాక మీకు చూపిస్తా ఎలా వచ్చిందో ఏంటనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు చూసారా కేక్ కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత స్మూత్గా వచ్చిందో మీరే చూడండి. కేక్ ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 30 minutesలో కేక్ రెడీ. చూసారా ఎంత స్మూత్గా ఉందో. మా పాప అక్కడ పక్కనే అలరైపోతుంది తినడానికి. తన సండే కదా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేస్తామని కేక్ ఎక్కువ చేస్తామన్నా. సూపర్ అండి. ఎలాగుంది నాన్న? బాగుంది. ఎలాగుంది? బాగుంది. బాగుందా? సూపర్ టేస్టీ.